మామూలుగా జనరల్గా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, ఆ హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకో గుంటూరును, జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థమవుతుంది, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం. అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ పెచ్చడు అలా మాట్లాడుతూ ఉంటాడు, 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఈజ్ అ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలాగ మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా పబ్లిక్ జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత ఒక మాట అనిపించుకోవచ్చుగా. ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండి, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండి అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో. మరి నష్టం ఉంటే చెప్పండి, నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు అని చెప్పేయండి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సేకరించకపోతే అలాగే వాళ్ళకే పోతుంది. మనం సేకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడామని అని. దానికి ఇది శప్యమహనస్య పాపం శపంతు మనకు వచ్చింది. సాక్షాత్తు వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతంలో. తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి, తిట్టినవాడి పాపం మొత్తం మన పాపం వెళ్ళాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా ఓ పుణ్యకార్యం చేసి ఉంటే నీకు కలిసిపోతుంది, ఏం వరి అవ్వకండి. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు, ఇంటి పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కులాల గిలాలు అన్నీ తెలిసిపోతున్నాయి. రాసుకుంటున్నాను ఎవరెవరో ఎప్పుడెప్పుడు అలా తిట్టాడని. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంటుంది కదా ఫోను, మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ రాసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంత వాళ్ళంతా వాళ్ళకి పెద్దవాళ్ళు, పెద్ద ఇంటి పేర్లు, పెద్ద లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంత టైం వెచ్చించి నన్ను తిట్టడానికో నా మీద మెసేజ్ పెట్టడానికో పెట్టారు. ఏమండి, ఈ బుక్ ఏమి పబ్లిక్ కన్జంప్షన్ కాదు. గొప్పవాళ్ళ చేత తిట్టించుకోవాలంటే కూడా చాలా తాహత ఉండాలండి, అర్హత ఉండాలి. వాళ్ళ దృష్టిలో పడినప్పుడే కదా. పెద్దవాడు ఎవడో పేరెట్టి పిలిచాడు అనుకోండి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, నా పేరు ఇంకా గుర్తుందిరా అని. అంతే, మీరు అలాగో నేను అలాగే. అవునవును, లేదు ఈ స్టేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా, మరి కొన్ని వార్తలు నాకు వస్తుంటాయి, ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైపు లేదు. ఇదేంటంటే మీకు ఒకటే మొన్న చెప్పిన ఎగ్జాంపులే. యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు నన్ను గట్టి కొట్టేశావు, నేను కొడదాం అనుకున్నాను, కొట్టలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నన్ను గట్టి కట్టేశావు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నువ్వు తెలుగుదేశం, నేను వైసీపీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగుదేశం వాడిని మనం కాపాడుకోవాలని అనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు, ఇద్దరం కొట్టుకున్నట్టు కట్టి నన్ను అంటే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు.
నిన్నేమో పారిపోంటారు. మామూలుగా జరిగేది అది. కాబట్టి పవర్లో ఉన్నవాడిని గురు నువ్వు కనబడక 4 రోజులు, వీడు బయటకు వచ్చాక కనబడంటారు. వీడికి 4 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. వీడికి బెయిల్ వచ్చేసింది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో నువ్వేం చెప్తావు? నా ఇద్దరం కేసులు కట్టారు, అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ, అతనికి ఇచ్చేసారా, అయితే అతనికి ఇచ్చేయండి అంటారు. అలా డ్రామా ఏదో చేయాలి. ఇక్కడ అలా కాదు. డైరెక్ట్గా మనంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలెట్టు కొట్టి, రాళ్ళు ఇచ్చి కొట్టి, కార్లు బద్దలు కొట్టి, పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది. అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ కొట్టిన వాళ్ళందరినీ పోనీ అరెస్ట్ చేయకుండా వార్నింగ్ అని రాసుకోలే, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లోగా పోయింది. మనకు తెలుసు కదా, చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకెందుకు కదా తలనొప్పి పోలీసులు. అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు, వాళ్ళని మళ్ళీ ఎక్కడో కొడతారు. అంటే ఆ లెవెల్ లీడర్స్లో కొట్టుకోరు. అంటే న్యాయస్థానాల్లో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు, అసలు మీరు కేసు చూస్తున్నారా అని. న్యాయస్థానాల్లో కేసు చూడలే, పోలీసులు తీసుకొచ్చారు, రిమాండ్ తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేశారు అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు. మనకు ఎలా ఉండేదంటే పూర్వం ఒకటే కేసు, మన అందరికీ గుర్తున్న కేసు. అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది పుట్టుండరు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం ఎత్తికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి ఒకసారి కారోపం ఏమో ఎందుకు ఆపందో, ఇందిరాగాంధీ కదా మాజీ ప్రధాని, కారాపి ఏంటండి అన్నారు. ఒకసారి తల దిగుతున్నట్టు అంత చెప్పక్కలేదు, కారాపారు. కారు దిగి నెమ్మదిగా అలా వెళ్ళి ఆ నేల మీద కూర్చునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఇవిడ ఇక్కడ కూర్చుని పోయిందని. చెప్పింది, నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది హర్యానా. ఆ ఆవిడ కూర్చున్న హర్యానాలో నన్ను మీరు ఏం చేయడానికి లేదు, హర్యానా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారు సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా పెద్ద పేరు. ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళాలండి ఆ హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది. హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీలో వెళ్ళిపోతే అంటారు. ఎంత టెక్నికల్ చూడండి. బెయిల్ ఇచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం తక్కువ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు. లేదు బాబు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, బెయిల్ ఇంటికి వెళ్ళిపోయినాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే మరి పోలీసులు తెచ్చారంటే కేసు ఏదో ఉంటుంది, రిమాండ్ అనేద్దాం, మనకెందుకు డీటెయిల్స్లోకి వెళ్తాం. బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారుగా, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, అది ప్రొసీజర్ అయిపోయింది. ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు, ఎవరన్నా సరే. మొన్న అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరినైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే 1,00,000 రకాలుగా చేయించండి. కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి. మొన్న అంబటి రాంబాబుది ఉంది, అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కలేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు హ్యాపీ. మొన్న రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యం అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు. ఏమైంది, రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు. ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది ఇలాగ పోలీసు వాళ్ళు వదిలేస్తారు, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు. అట్లీస్ట్ వాళ్ళు తోసేస్తున్నట్టు కొడుతున్నట్టు మేము తక్కువ మంది అయిపోయామని.
మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళగానే రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్, 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం. అప్పుడు ఆంజనేయులను చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండు, మన చుట్టాలు, ఇక్కడ ఉన్నటువంటి హోతా వాళ్ళు, జంజాల వాళ్ళు, వాళ్ళతో ఏమైంది తెలుసున్న ఆయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను, ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం యాక్సెసివ్ ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగాలేదు, జైలుకి వెళ్ళి చూడకుండా మానేస్తామా? అదే రాంబాబుకి వెళ్ళామో వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళి తిడుతున్నారో లేకపోతే అందులో జంతుకోపు లేదే అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికైనా ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినంగా శిక్ష. ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవడో కూడా అలా చూడలేకుండా చేయండి, అక్కడ బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సిట్లైనా అయినా ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు.